హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్ ద స్టోరీస్ ఆఫ్ ఆర్ఎస్. మీకు నా బిజీ డేని చూపించబోతున్నానండి. ఫస్ట్ నా పిల్లలు వైట్ సాస్ మ్యాక్రోనీ పాస్తా చేయమని అడిగారు. సో ఓకే అనేసి నేను రెడీ చేస్తున్నాను. ఇదంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము, మేము చాలా ఫేవరెట్గా తినే ఐటము. ఇందులో ఫస్ట్ నేను ఇంట్లో ఉన్న వెజ్జీస్ ఏమేమి ఉన్నాయి, కార్న్, పీస్, ఆనియన్, క్యారెట్, ఇంకా టొమాటోస్, క్యాప్సికమ్ అన్నీ ఏవేవైతే ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ చిన్న చిన్నగా చాప్ చేసేసుకొని బటర్లో మంచిగా ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకున్నానండి. తర్వాత విడిగా ప్యాన్ తీసుకొని అందులో నేను కొద్దిగా బటర్ వేసేసి, యాక్చువల్గా అయితే ఇక్కడ మైదా వేస్తారు, నేను మైదా వేయకుండా, పిల్లలకి మంచిది కాదు కదా మైదా, సో నేను మైదా వేయకుండా గోధుమ పిండి వేసేసానండి. గోధుమ పిండి వేసి బటర్లో మంచిగా ఫ్రై చేసేసి, ఎలా ఫ్రై చేశానో సేమ్ అలాగే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసుకొని దాన్ని క్రీమీ టెక్స్చర్కి తీసుకురండి. తర్వాత అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక క్రీమీ టెక్స్చర్కి తీసుకొచ్చిన తర్వాత మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి మీరు మిల్క్ వేసేసుకునే దాన్ని మంచి క్రీమీ టెక్స్చర్కి తీసుకొని రావాలండి. ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. కొంచెం బాగా కలుపుతుండాలి, లేకపోతే అది లమ్స్ ఫామ్ అయిపోతుంది. బాగా కలిపి దాన్ని మంచి టెక్స్చర్కి తీసుకొని రావాలి. చూసారా ఎలాగొచ్చిందో వీడియోలో, అలా చేయండి. దాని తర్వాత ఇందులో మీరు ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ పౌడర్, ఇంకా చాప్డ్ గార్లిక్, సన్నగా కట్ చేసిన చాప్డ్ గార్లిక్ కూడా వేసేసుకొని బాగా దాన్ని బాయిల్ చేయనియండి. బాయిల్ చేసి అందులో ఉన్న బటర్ అంతా మీకు బయటకి కనిపించాలన్నమాట సైడ్కి. అలా బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ వెజ్జీస్ అన్నేసి మ్యాక్రోనీ అంతా వేసేస్తే మనకి పాస్తా రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్ అండి చేసుకోవడం, చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టము, మా ఫ్యామిలీలో అందరు చాలా ఇష్టంగా తింటారు. నేను అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇదంటే. మీకు ఎవరికైనా ఇష్టమా? ఇష్టం అంటే మీరు ఎలా చేస్తారు? ఇదైతే నా స్టైల్, సింపుల్ స్టైల్. నేను ఇలాగే చేస్తానండి. ఇది నాకు ఇదే తెలుసు, ఇంకా ఇదే నాకు సింపుల్. ఇంకా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లాస్ట్కి చీజ్ వేసేస్తాను ఇందులో, ఇష్టంగా తింటాము. అయితే ఫటాఫట్ ఇది రెడీ చేసేసుకొని ప్యాక్ చేసేసుకొని పిల్లల్ని రెడీ చేసేసుకొని, మీరు తమ్నేల్లో చూసినట్టుగానే ఈరోజు నా కిడ్కి కరాటే బెల్ట్ టెస్ట్ ఉన్నదండి. అక్కడికి వెళ్ళాలి, ఫాస్ట్గా రెడీ అయిపోయి వెళ్ళాలి. అది నాకు చాలా ప్రెషర్. ఇప్పుడు నా కిడ్స్ని రెడీ చేసుకోవాలి, నేను రెడీ అవ్వాలి, ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత అర్లీ మార్నింగ్ పిల్లలు తినలేరు. బాక్స్ ప్యాక్ చేసుకొని అక్కడికే తీసుకెళ్ళిపోతానండి. అక్కడే పిల్లలకి తినబెట్టేసి, ఫస్ట్ కాంపిటీషన్ చేసిన తర్వాత ఎలా వీలవుతే అలాగ నేను అక్కడే తినబెట్టుకుంటాను. మళ్ళీ రిటర్న్ రావడానికి ఏ టైం అవుతుందో కూడా మనకు తెలియదు కదా, అందుకనేసి అలా చేద్దామనేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు నా వాయిస్ ఓవర్ ఎలా అనిపిస్తున్నది? ఓకేనా, గుడ్డా, నేను బాగా చేస్తున్నానా, ఇంకేమైనా కరెక్ట్ చేసుకోవాలా? లాస్ట్ వీడియోలో నేను ఏమైనా మిస్టేక్స్ చేశానా వాయిస్ ఓవర్లో అని అబ్జర్వ్ చేసుకున్నాను. ఓకే, నాట్ బ్యాడ్, బాగానే చేశాను. ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా ట్రై చేస్తాను ఇంకా బాగా చేయడానికి. ఇంకా చూసారు కదా, వెజ్జీస్ ఫ్రై చేసుకున్న వెజ్జీస్ అన్నీ ఆ సాస్లో వేసేస్తున్నానండి. అది బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న మ్యాక్రోనీని కూడా అందులో వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీకు ఎలా అనిపిస్తున్నాయి నా వీడియోస్? మీకు నచ్చుతున్నాయా? మీకు ఏం నచ్చుతుంది నా వీడియోస్లో? అది నాకు కమెంట్ చేసి చెప్పండి. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నదో? అన్ని వెజిటేబుల్స్, ఇంకా అంతా హెల్దీ, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, మిల్క్ ఉంది, ఆటా ఉంది. హెల్దీగా పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఎంత వీలైతే అంత చీజ్ వేయండి, పిల్లలకి మంచిగా ఇష్టంగా తింటారు. నేనైతే ఒక 4 స్లైసెస్ చీజ్ వేసానండి. చూడ్డానికి టెంప్టింగ్గా ఉంది కదా, మాకైతే చాలా ఫేవరెట్ అండి ఇది. ఎన్నిసార్లు చేసి పెట్టినా నా పిల్లలు హ్యాపీగా తినేస్తారు దీన్ని. ఇంకా వీలైతే ఇందులో ఒక ట్రిక్ ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, టేస్ట్ ఎన్హాన్స్ అవ్వాలి అంటే మీరు డొమినోస్లో మనకి ఇస్తారు కదా ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, వాళ్ళ ఆరిగానో చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడైనా డొమినోస్ వెళ్ళినప్పుడు
వాళ్ళిచ్చే ఆరిగానోని నేను తెచ్చేసుకుంటానండి. అవి నేను ఇలాగే ఎప్పుడైనా ఈ పాస్తా చేసినప్పుడు, మ్యాగీ చేసినప్పుడు అందులో వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? మీకు ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ నచ్చుతాయి? ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. దీన్ని నేను ప్లేట్లోకి డిష్ అవుట్ చేస్తున్నాను. కొంచెము చల్లగా అవ్వగానే నేను బాక్స్లో ప్యాక్ చేసేసుకుంటాను. ఇప్పుడు నేను ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి. మెయిన్ పెద్ద టాస్క్ మదర్స్కి ఏంటి అంటే పిల్లల్ని రెడీ చేయాలి. వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో సర్దుకోవడము, పిల్లల్ని పట్టుకొని బయటికి వెళ్ళడము. దీనంత పెద్ద టాస్క్ ఇంకొకటి ఉండదండి. నాకైతే ఇది చాలా కష్టమైన పని. నేను రెడీ అవ్వడమే కాక నా పిల్లల్ని రెడీ చేసుకొని వాళ్ళకి కావాల్సిన వాటర్ బాటిల్స్, బాక్స్, స్నాక్స్, బట్టలు, డైపర్స్ అన్నీ ప్యాక్ చేసుకొని పిల్లల్ని తీసుకొని వెళ్ళడం ఉంటుంది చూడండి. ఓ మై గాడ్, చెప్పలేను ఇంకా నేను ఈ విషయం అసలు. అమ్మయ్య, ఫైనల్లీ పిల్లల్ని రెడీ చేసుకొని నేను రెడీ అయిపోయి కావాల్సిన వస్తువులన్నీ ప్యాక్ చేసుకొని, ఎందుకంటే మళ్ళీ ఇంటికి రావడానికి ఏ టైం అవుద్దో తెలీదు. సో వాళ్ళకి ఫుడ్, స్నాక్స్, ఫ్రూట్స్, వాటర్, మిల్క్, డ్రెస్సులు, డైపర్లు అన్నీ ప్యాక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. ఇంకా చాలా టైం ఉన్నది. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే బయలుదేరిపోయాం మేము. ఇంకా చూడండి ఇక్కడ మాకేం కనిపించిందో. ఈ రైడర్స్ అందరూ మేము వెళ్ళే దారిలో ఒక పెద్ద గ్యాంగ్, చాలా మెంబర్స్ అందరు కలిసి ఇలాగ వెళ్తున్నారండి. ఇంకా వాళ్ళని చూసి మేము ఆ కార్ ఆపేసి వాళ్ళని చూసుకుంటూ ఉండిపోయాము. ఒకటా, రెండా, మూడా, ఎంతమంది బైకర్స్ అండి. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలీదు, ఎక్కడి నుంచి వస్తున్నారో తెలీదు. ఓ మై గాడ్, మేమైతే షాక్ అయిపోయాం. నాకు, నా పిల్లలకి సూపర్ బైక్స్ అంటే చాలా ఇష్టము. ఇంకా మేము వాళ్ళని చూసుకుంటూ ఉండిపోయామండి కార్ ఆపేసి. వీళ్ళు ఎంతమంది వస్తానే ఉన్నారు, ఇంకెంతమంది వస్తారా బాబు అనేసి మేము అలా చూసుకుంటూ ఉండిపోయామండి. మీరు చూడండి ఒకసారి. నేనైతే ఫస్ట్ టైం చూశాను ఇలాగా. 1, 2, 3 చూస్తాం కానీ ఇన్ని బైక్లు, అన్ని సూపర్ బైక్లు. ఓ మై గాడ్, చాలా బాగుంది చూడ్డానికైతే. చూస్తున్నారా, వస్తానే ఉన్నాయి, అసలు స్టాపే అవ్వట్లేదు. మా పిల్లలైతే అరుస్తానే ఉన్నారు ఆ బైక్ని చూసేసి. ఫైనల్లీ అయిపోయింది, వచ్చేసాం మేము. రానైతే వచ్చేసాం కానీ ఇక్కడికి రాగానే నాకు ఇప్పుడు యాక్చువల్ టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. పొద్దున్న నుంచి ఉన్న టెన్షన్ వేరు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ఇంకొక టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. ఎలా చేస్తుందో ఏంటో, ఎలా పార్టిసిపేట్ చేస్తుందో ఏమో, అన్నీ గుర్తున్నాయో లేదో, వాళ్ళు ఏది అడుగుతారో ఏంటో, వీళ్ళు ఏం చేస్తారో ఏంటో అనేసి ఇదొక పెద్ద టెన్షన్ అండి మదర్స్కి. మీరు కూడా ఇలాగే ఫీల్ అవుతారా పిల్లలకి ఏదైనా టెస్ట్ ఉన్నప్పుడు? పిల్లలు ఇలాగ ఏదైనా నేర్చుకొని కాంపిటీషన్స్కి వెళ్ళి అటెండ్ చేసి అక్కడ మంచిగా స్కోర్ చేసి అక్కడ ఉన్న టీచర్స్తోని, కోచ్తోని మెచ్చిపించుకుంటే ఆ పేరెంట్స్కి ఆ హ్యాపీనెస్ అసలు చెప్పలేనిదండి. ఇవాళ మేము అదే ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా బాగా చేసింది. మళ్ళీ తన టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. తనకి బెల్ట్ చేంజ్ అయిపోయింది. వైట్ బెల్ట్ నుంచి ఎల్లో ఆరెంజ్ బెల్ట్కి వెళ్ళింది. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. ఇంకా ఈ కాంపిటీషన్ అయిపోగానే పిల్లలిద్దరికి చేసుకొని వచ్చిన పాస్తా తినిపించేశాను. మేము కూడా తినేసాము. కొంచెం సేపు రిలాక్స్ అయిపోయాము. ఇంకా మెల్లిగా ఇంటికి స్టార్ట్ అయిపోయామండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. ఇక్కడికి నా వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు ఒకవేళ నా వీడియో నచ్చినా, నా రెసిపీ నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. మీ ఒక్క లైక్ అండ్ ఒక్క కమెంట్ నాకు చాలా మోటివేట్ అవుతుందండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు ఎన్నో చేసి చూపిస్తూ ఉంటాను. ఏవైనా మిస్టేక్స్ చేసినా, ఏదైనా రాంగ్గా మాట్లాడినా ఐఎమ్ రియల్లీ సారీ. నెక్స్ట్ నేను ఒక మంచి వీడియోతో రాబోతున్నానండి. ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి. అప్పటి వరకు బాయ్, సీ యూ, టేక్ కేర్.